హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కోడిగుడ్లు, గోంగూర కలిపి కూర చేసి చూపిస్తానండి. ఒక్కసారి ఈ కోడిగుడ్ల, గోంగూర కూరని ఇంట్లో ట్రై చేసి చూడండి. సింపుల్‌గా చేసుకున్నా గానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది రైస్‌లోకే కాదండి, మీరు ఎలాంటి బిర్యానీలు చేసుకున్నా వాటిల్లోకి గూడా సైడ్ డిష్‌గా చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గోంగూర, కోడిగుడ్ల కూర కోసం నేనిక్కడ మీడియం సైజులో ఉన్నవి 2 గోంగూర కట్టలు తీసుకొని ఇలా ఆకులు విడదీసేసాను. ఇలా విడదీసిన ఆకుల్ని నీళ్ళల్లో వేసి ఒక 3, 4 సార్లన్నా కడగాలండి. మనకి ఆకుకూరలో కొద్దిగా మట్టుంటుంది గదా! మట్టి మొత్తం పోయేంత వరకు నీట్‌గా కడిగిన తర్వాత వడగట్టేసుకోండి. వడగట్టిన గోంగూరని నేను కుక్కర్‌లోకి తీసుకుంటున్నాను. నేను కుక్కర్‌లో ఉడికించేస్తున్నాను త్వరగా అయిపోతుందని. మీరు కావాలంటే మామూలు పాత్రలైనా ఉడికించుకోవచ్చు. దీంట్లోనే ఒక 6, 7 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారం తక్కువున్నాయండి. అందుకని ఒక 6, 7 దాకా తీసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చిని. దీంట్లోనే ఒక 4 రెమ్మల వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకున్న తర్వాత ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ కుక్కర్‌కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 2 విజిల్స్ రానివ్వండి. లేదా ఒక 3 విజిల్స్ వచ్చినా పర్వాలేదు. మెత్తగా ఉడుకుతుంది గోంగూర అనేది. ఈలోపు నేను 6 గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించుకున్న గుడ్లని ఈ విధంగా ఘాట్లు పెట్టి పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కూర కొద్దిగా లోపలికి గూడా వెళ్ళి మనకు టేస్ట్ బావుంటాయి గుడ్లనేవి. అన్ని గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు గోంగూర గూడా ఉడికిందండి. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి మెత్తగా ఉడికింది గదా! ఇలా ఉడికిన గోంగూరని పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకోండి. ఇలా ఎనుపుకోవడం కంటే మిక్సీ జార్‌లో వేసుకోవచ్చు గదా! అనుకోవచ్చు మీరు. మిక్సీ జార్‌లో వేస్తే టేస్ట్ అంత బావుండదండి. అందుకని ఇలా ఎనిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్‌లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లున్నాయి గదా! ఆ గుడ్లని వేసుకొని వేయించుకోండి. గుడ్లు కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ బావుంటాయి. ఒకవేళ మీకు వేయించుకోవడం ఇష్టం లేకపోతే గుడ్లని డైరెక్ట్‌గా కూరలో అయినా వేసుకోవచ్చండి. ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఈ కలరొచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వీటిలన్నింటిని తీసి ఏదైనా ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది గదా! ఇదే ఆయిల్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక్క చిటికెడు మెంతులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి, దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను. మీడియం సైజువయితే ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడే దీంట్లోనే సాల్ట్ గూడా వేసి వేయిస్తున్నాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా మెత్తగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బావుండదండి. అందుకని ఒక టీ స్పూన్ వేసుకొని వేయించుకోండి సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజువి ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేయండి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. అలా వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి గదా! ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి కలపండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది గదా! ఆ గోంగూర పేస్ట్ మొత్తాన్ని వేసుకొని, మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడే కొద్దిగా టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు, కారం కరెక్ట్‌గా పులుపుకి తగ్గట్టు సరిపోయాయా లేదా అని. సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కలుపుకోండి. నాకు ఉప్పు, కారం కొద్దిగా తక్కువయిందండి. అందుకని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నానండి. ఒక ముప్పావు టీ గ్లాస్ అంతా నీళ్లు పోసాననమాట. కొద్దిగా పల్చగా చేసుకుంటున్నాను నేను ఈ కూరని. మీకు వద్దు అనుకుంటే నీళ్లు పోయకుండానే చిక్కగా అయినా చేసుకోవచ్చండి. అలా చేసుకున్నా బావుంటుందనమాట. నేను కొద్దిగా పల్చగా కావాలని కాస్త నీళ్లు పోసాను. ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ గుడ్లను వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. కొద్దిగా ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి
ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారా? గోంగూర కర్రీ ఎంత బావుందో! ఈ గుడ్లతోటి చాలా బావుంటుంది టేస్టు. అన్నంలో వేసుకొని తినండి సూపరుంటుంది. ఇది అన్నంలోకే కాదండి, మనం ఏవైనా బిర్యానీలు చేసుకున్నప్పుడు గూడా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.